గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో అందరికీ హ్యాపీ సండే. ఇవాళ హాలిడే కాబట్టి ఎక్కడికి ప్లాన్ చేయలేదు, ఏం ప్రోగ్రామ్ కూడా లేదు. సో చిన్న అట్లా బయటికి వెళ్తున్నా. బట్ దానికంటే ముందు నా చైన్ లూప్ చేసి చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడు చేసినామంటే మళ్ళీ ఇప్పటిదాకా చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 800 కిలోమీటర్సే నడిచింది అనమాట ఇప్పటిదాకా. సో మన బండి ఆల్మోస్ట్ 2000కి రీచ్ అవబోతుంది, 2000 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే మనం లూప్ చేద్దాము. క్లీన్ అండ్ లూప్ చేయడానికి నేనైతే మోటల్ది కంపెనీ తీసుకున్నా. సో అది నాకు ఒక 700 రూపీస్ పడ్డది. చిన్న 150 ml క్వాంటిటీ ఉన్న రెండు చైన్ క్లీనర్ ఇంకా లూప్ రెండు. సో ఇప్పుడు మనము ఆ ప్రాసెస్ని చూద్దాము. బండి చైన్ ఎట్లా లూప్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే చైన్ మంచిగా ఉంటేనే మన బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ మంచిగా ఇస్తుంది, ప్లస్ మనకి ఎలాంటి ఇబ్బందులు కావన్నమాట మధ్యలో. సో ఇప్పుడు మనము బండి దగ్గరికి వెళ్ళేసి మనం చైన్ క్లీన్ అండ్ లూప్ చేద్దాము. ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్, దాని తర్వాత లూపింగ్. సో దానికి మనకు కావాల్సినవి ఒక చిన్న క్లాత్ ప్లస్ ఒక మనకి రెండు C1 C2 లూబ్ అండ్ క్లీన్ అండ్ లూబ్ రెండు కావాలి. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళేసి బండి కొంచెం క్లీన్ చేసేసుకొని దాని తర్వాత క్లీన్ అండ్ లూప్ చేద్దాం. దాని తర్వాత బండి బయటికి ఇద్దాం. ఎందుకంటే మనకు చైన్ క్లీన్ చేయడం వల్ల కూడా సౌండ్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది, ఇంకా స్మూత్ అవుతుంది అనమాట. లేదంటే కొంచెం ఆ చైన్ సౌండ్స్ ఉంటాయి కదా, గరగర అని చిన్న మట్టి అది ఇరుకుపోయి ఆ సౌండ్స్ అయితే వస్తాయి. సో మనం కిందికే క్లీన్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా చూపిస్తా ఆ బాక్స్ ఎట్లుంటుంది. సో ఇది అనమాట నేను తీసుకున్న మోటల్ది. దీంట్లో రెండు ఉంటాయి బాటిల్స్, C1 C2 అని చెప్పేసి. సో దాంతోపాటు మనకైతే ఒకటి బ్రష్ అయితే వచ్చింది, చూస్తారు కదా. ఇది చైన్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్, ఇది కూడా క్లీన్ చేసుకోవడానికి. 2 టైప్స్ ఆఫ్ బ్రష్ అనమాట, 2 సైడ్స్. సో దీంట్లో మనకి 2 బాటిల్స్ ఉంటాయి. ఒకటి ఇది C2 చైన్ లూప్ చేయడానికి, ఇది C1. సో ఇది మామూలుగా దీన్ని ఫస్ట్ చైన్ క్లీన్ చేసుకోవడానికి, దాని తర్వాత చైన్ లూప్ చేయాలి దాంతో. సో ఇదే అనమాట 3 వచ్చినాయి నాకైతే. 799 or 699 పడ్డది. మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది, బట్ ఇది ఆఫ్లైన్ మార్కెట్లో కొంచెం తక్కువనే దొరుకుతాయి, బట్ మీరు ట్రై చేయొచ్చు. సో ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి కదా, దానిలో ఈజీ దొరికిపోతాయి మీకు మోస్ట్లీ. సో ప్రస్తుతం ఇది మన బండి కండిషన్. ముందైతే కింద ఒక పేపర్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు మొత్తం అది డస్ట్ అంతా కిందికి లిక్విడ్ టైప్లో కిందికి లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి కింద మొత్తం గ్రౌండ్ లెవెల్ ఖరాబ్ అవుతుంది అనమాట. సో బ్లాక్ అవుతుంది, ఆయిలీ. కాబట్టి కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకుంటే బెటర్. సైడ్లో కూడా మనకి చైన్ బ్యాక్ సైడ్లో కూడా పెట్టుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు వెనుక పడకుండా ఉంటుంది. సో ఇవి 2 బాటిల్స్ మనం పక్క పెట్టుకుందాం. ఫస్ట్ C1 అయితే తీసుకుందాం. మనము C1 తీసుకొని కొంచెం షేక్ చేసేస్తే అది లోపల లిక్విడ్ అంతా కూడా కొంచెం మంచి స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మనము మెల్లిగా ఆ బండి అయితే ఆఫ్లో పెట్టాలి. ఆఫ్లో పెట్టిన తర్వాత దాని టైర్ని కొంచెం మూవ్ చేసుకుంటూ దాన్ని స్ప్రే అయితే చేయాలి. కంప్లీట్ చైన్ మొత్తం స్ప్రే చేసిన తర్వాత సో నెక్స్ట్ కొంచెం చెప్తా మీకు. ఫస్ట్ అయితే స్లోగా తిప్పుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ అయితే నాకు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మంచిగా వచ్చింది, బట్ సెకండ్ టైం అయితే ఇది ఎక్కువ రాలేదు క్లీనర్. ఆ క్లీనర్ మనం ఇంకోటి బై చేయాలనుకుంటా మేబీ. బట్ ల్యూబ్ మాత్రం ఓకే ఉంది, బట్ క్లీనర్ అయితే లిక్విడ్ తక్కువ ఉంది మనకి. సో స్లోగా బండి అయితే ఆఫ్లో ఉండాలి, అది మాత్రం కంపల్సరీ. అది చాలా సేఫ్టీ కూడా. బండి గేర్ వేసి చాలామంది క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే బండి గేర్ వేసినప్పుడు ఆ చెయ్యి కానీ లేదంటే క్లాత్ కానీ ఆ చైన్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి అక్కడ చెయ్యికి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో బండి ఆఫ్లో పెట్టుకొని సెంటర్ స్టాండ్లో వేసుకొని మనం మెల్లిగా రొటేట్ చేసుకుంటూ ఆ చైన్కి మాత్రం ఆ క్లీనింగ్ కొట్టాలి. ఆ కింద మొత్తం పేపర్ పైన ఆ లిక్విడ్ టైప్లో మొత్తం కింద పడిపోతుంది, దానికి ఉన్న డస్ట్ అంతా కూడా. బట్ అది నాది క్లీనర్ యాక్చువల్లీ అయిపోయింది, కొంచెమే ఉంది కాబట్టి అది ఎక్కువ రావట్లేదు. బట్ స్ప్రే అయితే అయ్యింది, కిందకి కార్ అయితే కాలేదు. సో అట్లా స్లోగా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక చిన్న క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి మొత్తం చైన్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే దానికి ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ వెళ్ళిపోతుంది మొత్తం కూడా. సో సైడ్లో కూడా ఏమైనా స్ప్రే పడి ఉంటే అది కూడా క్లీన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం బండి మళ్ళీ బయట రన్ చేసినప్పుడు ఆ డస్ట్ కూడా ఎక్కువ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కొంచెం మంచి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి, లేకుంటే తొందరగా మళ్ళీ డస్ట్ అంతా పట్టుకొని తొందరగా క్లీన్ చేయాల్సి వస్తుంది. కొంచెము డ్రై అయ్యేంత వరకు లైట్గా తుడచాలి బెటర్. సో ఇట్లా మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. దాని తర్వాత కావాలంటే మీరు ఆ క్లీన్ చేసినప్పుడు బ్రష్తో చేసుకుంటే బెటర్, బట్ నాకు ఎక్కువ లిక్విడ్ రాలేదు కాబట్టి నేను మామూలుగా మీకు చూపిస్తుంది జస్ట్. సో ఇది మనకు వచ్చే బ్రష్. సో ఆ బ్రష్ని ఇట్లా చైన్ దాని మధ్యలో తీసుకెళ్ళి మొత్తం ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే క్లీన్ అయిపోతుంది మొత్తము. ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము చైన్ని లూప్ చేద్దాం. C2 తీసుకొని దాన్ని కొంచెం షేక్ చేసేసి
సేమ్ అదే ప్రాసెస్. మనము వీల్ రొటేట్ చేసుకుంటూ దానికైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం క్లీన్ అయిన తర్వాత మంచి దాన్ని క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఆ చైన్ మొత్తము రొటేట్ చేస్తూ చైన్ కంప్లీట్గా రొటేట్ అయ్యేదాకా తిప్పుతూ దాన్ని క్లీన్ చేసుకోవాలి. సైడ్లో కూడా ఏమైనా పడి ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసుకుంటే బెటర్, డస్ట్ పడకుండా. ఇప్పుడు మనము C2 స్ప్రే చేద్దాము. సో C2 అనేది లూబ్ అనమాట. చైన్ కొంచెము స్మూత్నెస్ పెరిగిపోతుంది ఇది క్లీన్ చేసే ప్రాసెస్లో. సో ఇప్పుడు C2 తీసుకుందాం. C2 తీసేసుకొని దానికి మనం స్ప్రే చేద్దాం. సేమ్ అదే ప్రాసెస్ చూస్తారు కదా, మీకు అట్లా వీల్ రొటేట్ చేసుకుంటూ దానికి స్ప్రే అయితే చేయాల్సి ఉంటుంది. క్లీన్గా మంచిగా మొత్తం చైన్ అంతా పట్టుకునేటట్టు మొత్తం కూడా అంతా లూప్ చేయాలి. సో ఆ స్ప్రే పడకుండా కిందనైతే పెట్టిన పేపరు సైడ్లో కూడా పెట్టుకుంటే బెటర్ మీరు, ఎందుకంటే టైర్ పైన మొత్తం పడుతుంది కాబట్టి. చైన్ మొత్తం 2 సైడ్స్ అటు ఇటు రొటేట్ సైడ్స్ మంచిగా ఆ లూప్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. కొంచెం క్లోజ్గా పెట్టి మనం లూప్ చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ చైన్కి క్లోజ్గా పెట్టి మనమైతే లూప్ చేసి స్ప్రే చేస్తే ఎక్కువ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది టైర్ పైన పడకుండా. సో ప్రస్తుతం అయితే చైన్ మొత్తం క్లీన్ అయిపోయింది చూస్తుంది కదా, చైన్ మాత్రం మళ్ళీ కొత్తగా అయిపోయింది క్లీన్గా. సో ఇట్లా మెయింటైన్ చేయాలి ఎవ్రీ టైమ్. మీకు ఒక 200-300 కిలోమీటర్స్ తర్వాత డిపెండ్స్ ఆన్ ది చైన్ కండిషన్. ఒకవేళ డస్ట్ ఎక్కువ ఉందనుకుంటే మీకు క్లీన్ చేసుకుంటే బెటరు, లేదంటే ఆ సౌండ్స్ అండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇట్లా అయితే పేపర్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. స్ప్రే చేసినప్పుడు ఆ టైర్ పైన ఇంకా ఆ వీల్ పైన పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక క్లాత్ తీసుకొని దాని చైన్ మొత్తం కూడా మంచిగా క్లీన్ చేద్దాం. సో అదొక వేస్ట్ క్లాత్ తీసుకొని మొత్తం చైన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డస్ట్ అనేది పట్టుకోకుండా ఈజీగా మొత్తం కొంచెం డ్రై అయిపోతుంది, బట్ చైన్ మాత్రం క్లీన్ అయిపోతుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో బండి ఆఫ్లో పెట్టుకొని వీల్ రొటేట్ చేస్తూ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. బండి అయితే అస్సలు ఆన్ చేయొద్దు మొత్తం అయిపోయేదాకా. ఇప్పుడు మన హోండా హైనెస్ ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వినిపిస్తుంది. ఒకసారి బండి స్టార్ట్ చేసే ముందు ఎట్లా స్టార్ట్ చేయాలి అది మొత్తం కూడా చెప్తాను మీకు. ఎందుకంటే బండి మార్నింగ్ టైంలో తీసినప్పుడు ఇమీడియట్గా బండి స్టార్ట్ చేయొద్దు. దాని ప్రాసెస్ చెప్తాను మీకు ఎట్లా చేయాలనేది. ఫస్ట్ అయితే మనము ఆన్ చేద్దాం. ఇప్పుడు ఈ లోపు మనము బండి మొత్తం కూడా క్లీన్ చేసుకుందాము. బండి క్లీన్ చేయడానికి నేను క్లాత్ అనేది మర్చిపోయినా, తీసుకొస్తాను. ఇప్పుడు తీసే ముందు మనమైతే కొద్దిసేపు ఆన్ చేసి పెట్టుకోవాలి. సో దీన్ని కూలింగ్ స్టార్ట్ అంటారు. స్టార్టింగ్ ఆఫ్ ది డే మనము నైట్ మొత్తం ఆఫ్లో ఉంటుంది బండి కాబట్టి సో కొంచెం ఆన్ చేసి పెట్టుకుంటే బెటరు. సో మనం క్లీన్ చేసుకున్నప్పుడు బండి అనేది కూలింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం బండి తీసుకోవచ్చు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయొద్దు బండి తీసినప్పుడు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. చూసారు కదా, బండి క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం నేనైతే ఇది ఒక సాఫ్ట్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే స్క్రాచెస్ అవి పడకుండా ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ నేను వాష్ చేయించాలి అంతే కదా ఈరోజు, బట్ లేట్ అయిపోయింది. వాష్ చేయట్లేదు. బండి ఉంటే కూడా వాష్ చేయొద్దు. వాష్ చేస్తే రస్టింగ్ ప్రాబ్లం వస్తుంది మనకి. సో రస్టింగ్ ప్రాబ్లం రావద్దంటే ఎక్కువ వాటర్లో పెట్టొద్దు. ఆల్రెడీ ఈరోజు ఇది చలికాలం కాబట్టి ఆల్రెడీ స్నో అది పడుతూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. నేను రస్ట్ అది పడి కొంచెం మనకి చాలామంది అంటూ ఉంటారు కదా హోండా రస్టింగ్ ప్రాబ్లం వస్తుంది అని. రస్టింగ్ ప్రాబ్లం అందుకే వస్తుంది అనమాట, ఎందుకంటే వాటర్లో ఎక్కువ ఉంచడం వల్ల. మీకు తెలుసు కదా, మెటల్ ఏదైనా కానీ వాటర్లో ఉంటే మనకి రస్టింగ్ ప్రాబ్లం వస్తుంది, కామన్ అది. సో మన బండి అయితే క్లీన్ అయిపోయింది. నేనైతే షార్ట్ పైన తీస్తున్నా వీడియో, ఏమనుకోదు. ఎందుకంటే అది స్ప్రే ఒకటే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా స్ప్రే మీద పడుతుంది ఏమో అని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నా. ఇంతకుముందు సౌండ్ ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు చూడండి సౌండ్ ఎక్కువ వస్తుంది.
ఇది ఎగ్జాస్ట్ సౌండ్ ఎక్సలెంట్ ఉంది కదా. సో చైన్ క్లీన్ అయిన తర్వాత సౌండ్ మాత్రం చేంజ్ అయిపోతుంది, చాలా మంచిగా వస్తుంది సౌండ్. చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ ప్రాసెస్ అయిపోయింది. బట్ ఇది మోటిల్ది 150 mlది నాకు వన్ టైమే వచ్చింది, సెకండ్ టైం అయితే ఎక్కువ రాలేదు. ఫస్ట్ టైం అయితే స్ప్రే బాగానే వచ్చింది క్లీనింగ్ది, బట్ సెకండ్ టైం అయితే కొంచెం వచ్చింది, కొంచెం రాలేదు. బట్ చైన్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ ఉంది, ఎందుకంటే ఎక్కువ డస్ట్లో పోలేదు, ప్లస్ ఎక్కువ నేను బండి కూడా తీయను కాబట్టి ఆల్మోస్ట్ క్లీనే ఉంది. బట్ మీకు చూపిద్దాం ప్రాసెస్ ఎట్లుంటుందని చెప్పేసి చూపించిన మీకు. బట్ మోటిల్ది క్లీనర్ అయితే ఇంకోటి బైక్ చేయాలి నేను. లూబ్ అయితే మనకి ఇంకా స్టిల్ ఉంది, ఇంకొక 1-2 టైమ్స్ వస్తుంది అనుకుంటా మేబీ. సో అదనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ సండే వీడియో, నేను యాక్చువల్ సండే లైవ్ ఇద్దాం అనుకున్నా, బట్ లైవ్ కుదరట్లేదు, ఏదో పని పడుతుంది కాబట్టి నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. వీలైతే నేను లైవ్ పెట్టే ముందైతే డెఫినెట్గా నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతా, ప్లస్ షార్ట్ కూడా మీకు పెడతా మీకు, జస్ట్ టు నోటిఫై యూ. అందరు కూడా హ్యాపీ సండే వన్ మోర్ టైం. సో కీజ్ కార్ట్ అందరూ ఎంజాయ్ చేయండి సండే. రేపు నుంచి మండే కాబట్టి మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. అంతే, యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. నిన్న ఒక హోండాది మీటప్ ఉండే, ఆ హోండాది మీటప్కి వెళ్ళినాము. ఆ మీటప్లో జస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇలా రైడ్ కోసం చెప్పారనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి నేనైతే రైడ్కి అయితే పోవట్లేదు, బట్ స్టిల్ అటెండ్ అయితే పోయినా. అక్కడ నాతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉండే. మోస్ట్లీ అందరూ ఆ ట్రిప్కి పోయే వాళ్ళే ఉన్నారు. పంచగని అని చెప్పేసి మహారాష్ట్రలో ఒక ప్లేస్ ఉంది, అక్కడ పోతారు అనమాట అందరూ. సో నేను చూద్దాం ఎట్లుంటుంది, టీం మెంబర్స్ ఒకసారి పరిచయం అవుతారు కదా అని చెప్పేసి వెళ్ళినా. బట్ మంచిగా ఉండే ఎక్స్పీరియన్స్, అక్కడ ఫుడ్ కూడా అది తిన్నాము. సో మంచి ఇంటరాక్షన్, అందరు కూడా ఫ్రెండ్లీగా మంచిగా ఉన్నారు, ప్లస్ రైడ్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సో అందరు కూడా హోండా వాళ్ళు పంచగని రైడ్కి వెళ్తారు, అందరు కూడా హ్యాపీ జర్నీ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. ఐ హోప్ మీరందరూ కూడా కంప్లీట్ గేర్తోనే వెళ్తారు అనుకుంటాను నేను ట్రిప్కి. ట్రిప్ బడ్జెట్ అవంతా నాకు ఏం ఐడియా లేదు, బట్ నెక్స్ట్ రైడ్లో నేనైతే డెఫినెట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నా. బట్ మన జాన్ ఫస్ట్ వీక్లో మేము ఒక 5-6 మెంబర్స్ కలిసి ఒక రైడ్ అనుకుంటున్నాము, అది చూడాలి. నా దగ్గర ఇంకా గ్లౌస్ కానీ జాకెట్, ఇంకా రైడింగ్కి సంబంధించిన ఏం నా దగ్గర లేవు. సో చూడాలి, అంటే ఇంకొక 10-15 డేస్ టైం ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా జుగాడ్ చేయాలి. ఓకేనా, ఇదనమాట వీడియోలో చిన్న షార్ట్ వీడియో. నేను యాక్చువల్లీ బ్లాగ్ ఇద్దాం అనుకున్నా, బట్ ఎందుకులే మనం ఇంకా మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, అసలు ఆ టీం ఏం తెలియదు, అసలు పర్పస్ తెలియదు నాకు ఏంది అంటే. ఆ ట్రిప్ గురించి మాట్లాడుతారు, ఆ ఐటినరీ మొత్తం షేర్ చేస్తారని చెప్పేసి నాకు అందరూ తెలిసింది. జస్ట్ దాని గురించి ఇంకా ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతుర్రేమో అనుకున్నా, బట్ ఆల్రెడీ ప్లాన్డ్ అది. సో ఈ మంత్ 18కి వెళ్తుర్రు అది. ఓకేనా, వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయాలి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా మీరు సపోర్ట్ చేసిన అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయాలి. మిగతా వాళ్ళందరూ వ్యూవర్స్ వాళ్ళు కూడా దే ఆర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, బికాస్ దే ఆర్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ ఫర్ లాంగ్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. బై, టేక్ కేర్, సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. ఓకే, మర్చిపోయినా, మన పూణే ట్రిప్కి సంబంధించిన ఇంకో 2 వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి రేపటి నుంచి పోస్ట్ చేస్తా. యాక్చువల్లీ ఎడిటింగ్కి టైం లేదు, అందుకనే పోస్ట్ చేయలేకపోయినా. సో ఇవాళ అయితే ఈ వీడియో పోస్ట్ చేసేసి రేపటి నుంచి కంటిన్యూగా 2-3 వీడియోస్ అయితే మీకు వస్తాయి. మనకి లోనావాలా ఇంకా అక్కడ ఫోర్ట్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాను నేను. సో దానికి వీడియోకి సంబంధించినవి మీకు నెక్స్ట్ వస్తాయి అనమాట. రేపు మండే కదా, మండే ఆర్ ట్యూస్డే అట్లా వస్తాయి. ఓకేనా, మిస్ అవుతుంది అసలు. వీడియో మాత్రం మంచిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ నాకు తోచినట్టుగా తీసిన. బట్ నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. నచ్చకపోయినా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ప్లస్ సపోర్ట్ చేయండి.